హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర క్యూ లైన్స్లలో ప్రేక్షకులు ఆందోళన చేస్తున్నారు. పర్సులు, బ్లూటూత్, స్మార్ట్ వాచ్లు లోపలికి అనుమతించట్లేదని ఆందోళన చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక పర్సులు, వ్యాలెట్లు లేకుండా లోపలికి ఎలా వెళ్తామని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. టికెట్ పై వ్యాలెట్ ఆలు చేస్తామని ఉన్నా ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నిస్తున్నారు. స్టేడియం దగ్గరికి వచ్చాక లోపలికి పంపించకపోతే ఎక్కడికి వెళ్లాలని మండిపడుతున్నారు. డిపాజిట్ సెంటర్స్ కూడా లేవని, వ్యాలెట్లు, బ్లూటూత్, స్మార్ట్ వాచ్లను బయటపడేసి వెళ్లాలా అని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి సదా లైవ్ ద్వారా అందిస్తారు. సదా చెప్పండి, ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తుంది, ఆ డీటెయిల్స్ ఏంటి? ఎస్ జ్యోతి, ఉప్పల్ స్టేడియం వద్ద ఎల్ఎస్జి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్కి ఒక నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కానీ, పోలీసులు కానీ లోపలికి వచ్చే ప్రేక్షకులకు సంబంధించిన వ్యాలెట్స్ కానీ, పర్సులు కానీ, లేకపోతే బ్లూటూత్ కానీ ఇవన్నీ కూడా అసలు అలో చేయట్లేదంటూ కూడా ఇక్కడ ఫ్యాన్స్ అంతా నిరసనకు దిగారు. సో యాక్చువల్గా 1 o'clock నుంచే ఫ్యాన్స్ని అలో చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి వ్యాలెట్స్ అలో చేయమని చెప్పడంతో వాటన్నిటి కూడా ఎక్కడ వేయాలి ఏంటి తెలియదంటూ కూడా వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో ముఖ్యంగా గతంలో అయితే బ్లూటూత్లు, స్మార్ట్ వాచ్లు అవన్నీ ఆపేశారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వ్యాలెట్స్ లేవు, వ్యాలెట్స్ లేకపోతే ఇబ్బంది, వ్యాలెట్స్ లేదు లోపలికి వచ్చిన తర్వాత ప్లేయర్స్ పైన ఇసిరేస్తారంటూ ఆపేసామని పోలీసులు చెప్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రదర్, ఏమైంది? వ్యాలెట్ అలో చేస్తలేరు, ఏమంటారు? ఇప్పుడు మాక్సిమం వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేము చూసి ఫాలో అయినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో క్లియర్లీ రిటర్న్ ఉంది ఏంటంటే వ్యాలెట్స్, ఎలక్ట్రానిక్స్ అలో లేవు, ఫోన్స్ తప్ప ఎలక్ట్రానిక్స్ అలో లేవు, వ్యాలెట్స్ అలో ఉన్నాయని ఉంది. సో మేము తెచ్చినాము. తెచ్చిన తర్వాత టైంకి ఎంట్రీ ఇచ్చే టైంలో అలో లేవంటే ఇప్పుడు మా 5,000 10,000 వ్యాలెట్స్ ఉంటాయి, పడేయలేము, ఉంచుకోలేము, లోపలికి పంపేయని అంటున్నారు. ఇన్స్ట్రక్షన్స్ అనేది ముందస్తుగానే మాకు మెసేజ్ లేకపోతే ఏదో ఒక రూపంలో ఇవ్వాలి. టైంకి వచ్చి వ్యాలెట్స్ అలో లేవు, టైంకి కొత్త రూల్స్ పెట్టొద్దు. ఇంకొకటి ఏంటంటే మనమనే కాదు, నేను ఇప్పుడు 120-150 కిలోమీటర్స్ నుంచి వచ్చిన, ఫారినర్స్ వచ్చిండ్రు, వాళ్ళకి ఏంటంటే మన ఫ్యూచర్లో కూడా మన దేశం మీద ఒక అభిప్రాయం పడుతుంది. ఏంటంటే వీళ్ళు కావాలని ల్యాగ్ చేస్తారు, ఇండియన్స్ అంటేనే ఇది అన్న అభిప్రాయం ఫారినర్స్కి పడే ముందరనే ఏదున్నా ముందే టేక్ కేర్ చేసుకొని. మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో చెప్పలేదా? ఏమేమి చెప్పారు ఇన్స్ట్రక్షన్స్లో? ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఇచ్చిందంటే ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ అలో లేవు, పర్సెస్ అలో ఉన్నాయి, మనీ తప్ప అందులో ఏమి ఉండొద్దు, పర్సెస్ అలో ఉన్నాయి, అట్లానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అనమాట. ఈ వ్యాలెట్స్ గురించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లేదు. అట్లా ఇది చెప్పండి తమ్ముడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమంటారు లోపలికి వెళ్తుంటే? మేము కూడా కల్వకుర్తి నుంచి వచ్చినాము. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు వ్యాలెట్ ఒక 1000 రూపీస్ పెట్టి తెచ్చుకుంటారు పర్సన్. టికెట్ 800 ఉంటుంది, 200 ఎక్స్ట్రా టికెట్కి అంటే వ్యాలెట్ ఎక్కువ పడేయమంటే ఎట్లా పడేస్తారు చెప్పండి? క్యాష్ క్యారీ చేయలేము కదా, కింద పడిపోతుంటాయి. సపోజ్ ఒక 500 నోట్స్ ఒక 10 క్యారీ చేస్తారు, కింద పడితే ఒకటేసారి 5,000 లాస్ కదా. కాబట్టి వ్యాలెట్ అనేది మ్యాండేటరీ ఉండాలి లోపలికి. వాళ్ళేమో అలో చేస్తలేరు. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? దానికి సొల్యూషన్ అది. చూస్తున్నాం కదా, యాక్చువల్గా మొదట్లో చెప్పలేదు. గతంలో ఈ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ అట్లాంటి టైంలో వాళ్ళు ఏం చెప్పలేదు. దీంతో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏం చేయలేని పరిస్థితిలో కొంతమంది డైరెక్ట్గా ఇక్కడ వ్యాలెట్ కింద పడేసి కూడా వెళ్తున్నారు. లోపల ఉన్నాయి మనీ అంతా తీసుకుంటారు, వ్యాలెట్ పడేసిపోతారు. ఎందుకంటే ఒకవైపు మ్యాచ్ చూడాలని, ఇంకోవైపు ఇక్కడ పోలీసులు కానీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ పెట్టిన రిస్ట్రిక్షన్స్ వల్ల ఏం చేయలేక డైరెక్ట్ ఇక్కడ దాకా వచ్చిన ఒక మ్యాచ్ చూడాలని ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళిపోతారు, వ్యాలెట్ అన్ని కూడా పూర్తిగా బయటపడేస్తారు. ఇంకొందరు మాత్రం ఇక్కడ ఆందోళనకు దిగుతున్నారు. సో ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగినప్పుడు కూడా యాక్చువల్గా గతంలో లేకుండా ఇప్పుడు సడన్గా మాకు హయ్యర్ అఫీషియల్స్ నుంచి వచ్చింది, మేము కూడా ఏం చేయలేము, మా హయ్యర్ అఫీషియల్స్ అడగండి అని ఇక్కడ ఉన్న పోలీసులు చెప్తున్నారు. సో ఇదంతా గందరగోళం లేకుండా ముందుగానే గతంలో ఒక 3 days బ్యాక్ పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్ టైంలో కూడా అప్పుడు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ వాళ్ళు చెప్పలేదు. సో ఆ టైంలో కేవలం బ్లూటూత్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ఇట్లాంటివి షార్ప్ అండ్ ఐటమ్స్ ఇట్లాంటివి తీసుకురావద్దని చెప్పారు. ప్రొహిబిటెడ్ ఐటమ్ లిస్ట్ కూడా పూర్తిగా ప్రొవైడ్ చేశారు. సో ఆ రోజు చెప్పారు. ఇప్పుడు కూడా స్టేడియం దగ్గర పూర్తిగా ఇట్లాంటి బోర్డ్స్ పెట్టారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది పూర్తిగా ప్రొహిబిటెడ్ ఐటమ్ లిస్టు. సో ఈ ఐటమ్స్లో అన్నీ ఉన్నాయి, పవర్ బ్యాంక్, సిగరెట్స్, సెల్ఫీ స్టిక్, వుడెన్ కాయిన్స్ ఇట్లాంటివి ఏవి తీసుకురావద్దు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా వ్యాలెట్ తీసుకురావద్దని మెన్షన్ చేయలేదు. ఎందుకంటే నవడేస్ వ్యాలెట్ అనేది పూర్తిగా మ్యాండేటరీ. అట్లాంటి టైంలో ఎందుకంటే దానిలో మనం కార్డ్స్ పెట్టుకుంటాం, లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవడానికి మనం ఆ వ్యాలెట్లోనే డబ్బులు పెట్టుకుంటాం. కానీ ఇట్లాంటి టైంలో
ఇట్లాంటి టైంలో ఇప్పుడు డైరెక్ట్గా కొత్తగా ఈ రూల్ తీసుకురావడంతో పబ్లిక్ అయితే చాలా వరకు డిస్టర్బ్ అవుతున్నారు. సో ఎంతో ఆశగా మ్యాచ్ చూద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ తోటి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళంతా కూడా ఫారెన్ నుంచి ఆస్ట్రేలియా నుంచి మ్యాచ్ చూడడానికి వచ్చారు. సో అందరూ లైన్లో నిలబడ్డారు. తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చెకింగ్ సిబ్బంది అంతా కూడా వీళ్ళని ఆపి మీ దగ్గర వ్యాలెట్స్ ఉన్నాయి కాబట్టి మేము అలో చేయబోము అని చెప్పగానే వీళ్ళంతా బయటికి వచ్చారు. సో వీళ్ళంతా ఇక్కడే ఆగాల్సి వచ్చింది. సో ఇట్లాంటి పబ్లిక్ అంతా కూడా ఎంతో ఆశగా మ్యాచ్ చూడడానికి వస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొచ్చిన ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఏదో మ్యాచ్ చూసి ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని బ్లూటూత్ కానీ లేకపోతే స్మార్ట్ వాచెస్ కానీ వ్యాలెట్ కానీ ఇవన్నీ బయట పడేయమంటే వీటన్నిటిని ఎక్కడ వేసి వెళ్తాము? అవి చాలా వరకు వాల్యుబుల్ ఉంటాయి. కొంతమంది 2,000 3,000 పెట్టి వ్యాలెట్స్ కొంటారు. సో అట్లాంటివన్నీ కూడా పడేసి వెళ్ళాలంటే చాలా వరకు ఇబ్బందిగా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ చెప్తున్నారు. కొంతమంది ఆందోళనకు దిగారు. ఇంకొంతమంది మాత్రం చేసేదేం లేక డైరెక్ట్గా బయట వ్యాలెట్లు పడేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. జ్యోతి తర్వాత ఏది ఫస్ట్ చెప్పండి లేరు, మనకు అల్లో లేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తున్నారు, మాకు పర్సు అల్లో లేదు, మీరు బ్రాండెడ్ పర్సులు తీసుకురావద్దు, మొబైల్ ఫోన్ తీసుకురావద్దు అని చెప్తున్నారు. అక్కడ మనకి ఇచ్చింది వాటర్ బాటిల్స్ లేకపోతే సంథింగ్ బయట ఫుడ్ మాత్రానికి అలో లేదని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఆపేస్తున్నారు, బ్రాండెడ్ వాచెస్ అలో లేవు. లాస్ట్ టైం మన ఈసారి కొత్త రూల్స్ పెట్టినారండి ఇక్కడ. అంటే ఇక్కడ చాలా మంది వస్తున్నారు, అందరు పర్సు పెట్టుకోవాలంటే అక్కడ డిపాజిట్ కౌంటర్ లేదు, ఏం లేదు. డిపాజిట్ కౌంటర్ పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత పాడేయమని చెప్తున్నారు ఇక్కడ సాపుగా. అంటే వ్యాలిడ్ ఇట్లా వాడేసుకుంటారు, అందులో పనికొచ్చిన వసూలు ఉంటాయి, డబ్బులు చీరలు పట్టుకొని లోపడుకోమని చెప్తున్నారు. ఇవన్నీ కార్డ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ డిపాజిట్ కౌంటర్ ఏర్పాటు చేయలేరు, ఏమి ఏర్పాటు చేయలేరు. ఆ ఫైల్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది వాలెట్ తెచ్చుకోవచ్చు అని. ఇక్కడికి వచ్చినాక వాలెట్ కూడా తెచ్చుకోవడం అంటే డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి, అసలు డబ్బులు లోపల పోయింది నా. ఇక్కడ వచ్చి ఆపేసారు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొంచెం చెప్పండి చాలా మంది వస్తారు. సరే మెయిన్ థింగ్స్ అన్నారు చెప్పారు, ఎవరు కూడా తెచ్చుకోలేదు. హెడ్ ఫోన్స్ ఎవరు తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. కొంచెం పర్సు కూడా అలో లేదంటే ఏం తెచ్చుకోవాలని ఒక్కరు కూడా అసలు లోపల పోయి మాట్లాడుకోమంటే లోపల పంపించాలి కదా మమ్మల్ని మాట్లాడుకోవడానికి. వీళ్ళని అడిగితే పోలీసులు మాట్లాడమంటే వీళ్ళతో మాట్లాడమంటే ఎవరితో మాట్లాడాలి? వాలెట్ అయితే దీంట్లో మెయింటైన్ చేయలేదు. కంపల్సరీ వాలెట్ అయితే కావాల్సింది. మనీ లేకుండా అయితే 5-6 అవర్స్ అయితే కూర్చోలేదు. దానికోసం మనీ అయితే కావాలి, అదే అంటున్నాం. లాస్ట్ టైం అయితే వాలెట్ తీసుకెళ్ళాం మేము. దీంట్లో కూడా మెయింటైన్ చేయలేదు, టికెట్లో కూడా మెయింటైన్ చేయలేదు.